హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుత్తి వంకాయ పులుసు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా వంకాయలని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగ 4 ముక్కలు చేసి ఉప్పు నీళ్ళలో వేయాలి. అలాగే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 పెద్ద ఉల్లిపాయలు, 2 టమాటాలు, 3 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు ఫ్రెండ్స్. ఎక్కువ వేయను, ఎందుకంటే పులుపు తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. మేము పులుపు తక్కువ తింటాం కాబట్టి 2 టమాటాలు, ఈ పెద్దవి కాబట్టి చిన్నవి అయితే 4 వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగా వంకాయలను వేయించి పక్కన పెట్టుకుందాం. ఈ మిక్సీ వేసి పక్కన పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, బరగ్గా పట్టుకుంటాను ఫ్రెండ్స్. మిక్సీ టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను, ఇది కూడా పేస్ట్ చేసుకుంటాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది పక్కన పెట్టి దీంట్లోనే టమాటా ముక్కలు కూడా వేసి పేస్ట్ చేస్తాను. టమాటా కూడా పేస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొదలు పెడదాం. వంకాయలు నూనెలో వేయిస్తాను ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించాను ఫ్రెండ్స్. కడాయిలో కావాల్సినంత నూనె పోసుకున్నాను. వేయించాలి కదా, నూనెలో ఉండే గట్టితో 3 గంటలు పోసాను ఫ్రెండ్స్. చిటికెడు ఉప్పు వేద్దాం, ఎందుకంటే వంకాయలు కండ్రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. వంకాయలు కూడా చప్పగా లేకుండా రుచిగా ఉంటుంది ఉప్పు వేస్తే. నూనె కాగింది ఫ్రెండ్స్. ఒక్కొక్క వంకాయ మెల్లిగా వేసుకుందాం, నూనె పైకి రాకుండా. ముందుసారి తెచ్చినప్పుడు ఫ్రెండ్స్ నేను ఎప్పుడో 3 నెలలు 4 నెలలు అయిన తెచ్చి తెచ్చినప్పుడు ఫ్రెండ్స్ 4-5 కాయలు అయితే పోయినాయి. సగం ముక్కలు కూడా వేసి గుత్తి వంకాయ పులుసు చేశాను. ఈరోజు కాయలు అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి కొంచెం మెత్తపడిన దాకా వేయించి పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చక్కగా మెత్తపడిన ఫ్రెండ్స్ ఇవి తీసి పక్కన పెట్టేసుకున్నాం. వంకాయలన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా నాకు నచ్చితేనే తీసుకుంటాను ఫ్రెండ్స్, లేదంటే అసలు నేను తీసుకోను. ఉప్పు నల్లగా అయిపోయింది. అదే నూనెలో చిన్న చెక్క, ఒక లవంగా అంటున్నాను, 3 లవంగాలు, ఒక యాలక్కాయ, ఒక బిర్యానీ ఆకు, కొంచెం షాజీ వేసి కలుపుకొని ఉల్లిపాయ పేస్ట్ వేసేద్దాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపి వేసేద్దాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ఉంది కాబట్టి ఉల్లిపాయలు వేయలేదు ఫ్రెండ్స్. లేదంటే చిన్న ముక్క అల్లం, కొంచెం ఉల్లిపాయలతో పాటు మిర్చి వేసేసేది ఫ్రెండ్స్. ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. పచ్చివాసన పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా కూడా వేసేద్దాం, అది కూడా ఉడకాలి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ముందే మసాలా వంకాయల్లో పెట్టేసి వేపి పులుసు పోసి మగ్గనిస్తారు, అది కూడా బాగానే ఉంటుంది. కానీ నాకేంటంటే ఆ టేస్ట్ బాగోదు, నచ్చదు. కొంతమందికి ఇష్టం, నాకు ఇష్టం లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎందుకంటే ముందే మసాలా వంకాయలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే మాడిపోద్ది ఫ్రెండ్స్. మాడిపోయి అది కమ్మదనం పోయి మాడు వాసన వచ్చింది. చూడటానికి అయితే బాగుంటుంది కానీ అంతగా టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. మనకు కావాల్సిందే రుచిగా తినాలని కదా. మూత పెట్టి కొద్దిగా ఉడికిస్తాను. నూనె బయటకు వచ్చిన దాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, నీరంతా ఎగిరిపోయింది. చక్కగా ఇలాగ నూనె వదిలేయాలి ఫ్రెండ్స్. మాడకుండా చూసుకోవాలి, కలుపుతూ ఉండాలి. నేను మూత పెట్టి కాసేపు పక్కన పెట్టాను, అందులో కొంచెం అడుగంటుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొబ్బరి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా వేసేద్దాం. ఇవన్నీ మిక్సీ వేసేసి ఆ ముద్దంతా నూనెలో వేయించి వంకాయలు వేసేస్తారు ఫ్రెండ్స్. అది వేరు, ఇది వేరు. ఇది ఇలాగా వంకాయ గుత్తి వంకాయ పులుసు కాకుండా చేపల పులుసులాగా కమ్మటి వాసన వస్తుంది. మా అమ్మ అయితే పెద్ద చేపలు, బొచ్చు చేపలు ఏమైనా తెచ్చినప్పుడు
ములక్కాయ కానీ వంకాయ కానీ బెండకాయ కానీ వేసిద్ది ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఇప్పుడు పులుసు తీసి పెట్టుకున్నాను కదా చింతపండు, అది పైన పోసి మళ్ళీ నీళ్ళు పోసి పిండుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మాడిపోతుంది కదా, అందుకే పోసాను కొంచెం. పులుసు పోసేసాను ఫ్రెండ్స్, కొంచెం నీళ్లు కలిపి. ఇప్పుడు మసాలా అంతా చక్కగా ఏగిపోయింది కాబట్టి నూనెలో ఇంకా ఏమీ లేట్ అవ్వదు ఫ్రెండ్స్, చిటికలు అయిపోద్ది. ఇప్పుడే ఏగిన వంకాయలు కూడా వేసేద్దాం, ఎందుకంటే పులుసు బాగా వంకాయలు కూడా పడుతుంది. అంతే ఫ్రెండ్స్, పుల్కాకి, చపాతీకి, వైట్ రైస్కి, ఫ్రైడ్ రైస్కి, బగారా రైస్కి అన్నిటికీ బాగుంటుంది ఫ్రెండ్స్. మిర్చి కసాలను కూడా ఇంతే, కాకపోతే వంకాయల ప్లేస్లో మిర్చి వేస్తారు. మూత పెట్టి సిమ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్. గుమ్మగుమ్మలాడిపోతుంది ఫ్రెండ్స్ గుత్తి వంకాయ పులుసు. ఇలా ఒకసారి చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎంతమందికి నచ్చింది అనేది నాకు తెలిసిద్ది. ఏ ఊరు నుంచి చూస్తున్నారు అనేది కూడా నాకు తెలిసిద్ది ఫ్రెండ్స్. మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ పెట్టండి. స్టవ్ అయితే ఆపేస్తాను ఫ్రెండ్స్. అన్నం కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. స్టవ్ ఆపేసుకున్నాను. వేడి వేడి గుత్తి వంకాయ కూర వేసుకొని తినటమే ఫ్రెండ్స్. ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చపాతీకి ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ. ఇంతే ఫ్రెండ్స్, నేను వేసేసుకున్నాను. నేనైతే భోంచేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా భోంచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.